ఒక్కసారిగా నాకు మొన్న భయం వేసింది. మనం చాలా విషయాలు నమ్మట్లేదు అన్నాం కదా, నిజమే. సింపుల్గా చెప్తా, కరెంటు తీగ పట్టుకుంటే ఏమైద్ది? కరెంటు వైర్ పట్టుకుంటే ఏమైద్ది? పట్టుకోవడానికి ట్రై చేస్తావా? పడగెత్తిన పాము దగ్గర చేపెడితే ఏం జరిగిద్ది? అయితే ఏం జరిగిద్ది? కాటేస్తే విషం ఎక్కితే ఏమైద్ది? పోతాం. ఎంతమంది వాస్తవం అంటారు? కరెక్టే కదా, రైట్. ఎందుకు? విద్యుత్ తీగ పట్టుకుంటే, విద్యుత్ వైర్ పట్టుకుంటే షాక్ కొట్టిద్ది. అది నిజం. అది నిజమని నువ్వు నమ్ముతున్నావు కనుక అక్కడ కరెంటు వైర్ ఉంటే అనుకుంటా తిరుగుతావు. పడగెత్తిన పాము సమీపానికి వస్తే కాటేస్తే చచ్చి ఊరుకుంటాం. అది నిజం. అందుకే అది నిజమని నువ్వు విశ్వసించావు కనుక, నమ్మావు కనుక అంటే అని దానికి దూరంగా పోతున్నావు. ఎందుకు? ఇవన్నీ నిజాలు కాబట్టి, నువ్వు దాన్ని నిజమని విశ్వసించావు కాబట్టి. మరి దేవుడు నా రాకడ ఉంది, నువ్వు మారు మనసు పొంది రక్షింపబడాలి అనేది నిజమని నువ్వు అది రాకడ నిజం అనేది నువ్వు నమ్మకపోతేనే కదా నిర్లక్ష్యం చేస్తావు. నా రాకడ ఉంది, నేను వస్తున్నాను, మొత్తం నా ముందు సింహాసనం ముందు నిలబెట్టుకుంటాను, మీరు నా న్యాయపీఠ ముందు నిలబడతారు మీరు అని గ్రంథంలో రాయించాడు. అది నిజమని నమ్మకపోబట్టే కదా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు విశ్వాసం అయి ఉండి కూడా. అమ్మో ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజంగానే ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి. జరిగినాయంటే రేపు న్యాయపీఠ ముందు నిలబడ్డప్పుడు నా బతుకంతా ఎండదీస్తాడే, ఎండగడతాడే, నా చరిత్ర అంతా ఓపెన్ చేస్తాడే అనే భయం, ఆ విశ్వాసం నీకుందా? ఉంటే నువ్వు కంట్రోల్ అవుతావు, నేను కంట్రోల్ అవుతా. అట్లా కాకుండా మనం విచ్చలవిడిగా అడుగులేస్తున్నామంటే నమ్మట్లా. ఫినిషింగ్ టచ్ అయిపోయింది. ఏం చేయట్లే? ఇవన్నీ జరుగుతాయంటావా అనుకోబట్టే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇవన్నీ జరుగుతాయంటావా అనుకున్నాం కాబట్టి విచ్చలవిడిగా జీవిస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయంటావా అనుకోబట్టే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాం. నిర్భయంగా తప్పులు చేస్తున్నా. కరెంటు వైర్ దగ్గర నువ్వు అశ్రద్ధగా ఉండవే, పాము దగ్గర అశ్రద్ధగా ఉండవే, పాపం దగ్గర మాత్రం ఎందుకు మెతక వైఖరి చూపించి శోధింపబడ్డానన్నయ్యా, అనుకోలేదన్నయ్యా, ఊహించలేదన్నయ్యా. మరి పాము దగ్గరికి పో అట్టా, వామ్మో సత్తంగా వైర్ పట్టుకు అట్లా. పాపం యొక్క ఫలితం తీవ్రంగా ఉంటుందని నువ్వు నమ్మట్లా, పాపం బాగుందని నమ్ముతున్నావు, అందుకే పోతున్నావు. కాబట్టి ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పా, నీకైనా నాకైనా గుండెల్లో ఒక భయం ఉండాలి. ఇన్ని జరిగినాయి అంటే ఇక ముందు కూడా చెప్పినవి జరుగుతాయి.